ఆయన పొద్దున్నే 4కి సెల్లకి వచ్చాను మేమైతేనే 4కి సెలవు అవుతాం కాదు సెలవు తేడా వచ్చేసింది బాగా చిన్నగా ఉండు ఇందులో రొయ్య చేప రెండు కలిపేతారు ఇవిడు తప్పకుండా చూడండి ఇందులో 2 కౌంటర్లు ఉన్నాయి 2 కౌంటర్ కదన్నా 3 కౌంటర్లు ఉన్నాయా చూపిస్తాను పెద్ద కౌంట్ వల్ల చిన్న కౌంట్ తేడా వచ్చేసిందన్న అందుముందు చేపలు రొయ్య వేసారన్న అది అట్టేసారు దాంట్లో కొద్దిగా పలసగా రొయ్య ఉంది పెద్ద కౌంట్ అయితేనే వాళ్ళు దాంట్లో పిల్ల వేసారు అది కరెక్ట్గా మాదిరి కౌంట్లో పోయింది అది నైట్ ఇదే అవుతుంది మాకు ఫోన్ చేశారు ఇంకా తెల్లగట్ల 4కి వచ్చి మొదటి యాడ్ అయితే అయితేనే మేము అయితే 4కి వచ్చాము ఇప్పుడైతే ఆ టైం 6 అవుతుంది వాటిలో అయితే వాటి ఎలాంటి సేవతాం మీకు ఇంకా చేపలు సేవతాను చేపలు కూడా చిన్న సైజ్ అన్న పెద్దవి కూడా కాదు కానీ చేపలు రొయ్య వేసిన మట్టుకి ముందు రొయ్య ఉండేది పట్టేవాళ్ళన్నా మొత్తం క్లియర్ చేసుకోవాలి పెద్ద రొయ్య ఉండగా చిన్న రొయ్య అయితే పెద్ద రొయ్య తేడా వచ్చి చిన్న రొయ్య కూడా తేడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువనైనా పెద్ద రొయ్యకి అయితే ఇబ్రో వచ్చేసింది దానివల్ల చిన్న రొయ్య కూడా తేడా వచ్చేసింది ఇంకా నైట్ నైట్ ఇదే అవుతుంది ఇంకా తప్పదండి ఇంకా తెల్లారికి వెళ్ళాము అయితేనే ఇది వచ్చి మాలంతిప్ప అన్న మాలంతిప్ప దాటగానే ట్యాంకు ఇదిగా ఉన్నారు అయితేనే మాకు వాడుకు వచ్చి 8 కేజీలు 7 కేజీలు ఆడుతుంది వాడుకు అయితేనే మీరు చూడొచ్చు దాంట్లో చేపలు కూడా ఉంది అందులో ఏ కౌంట్ చేస్తాం కౌంట్ మీను ఇప్పుడు రైలు చూడవచ్చు మీరు అయితేనే అయ్యో రైలు అయితే అయ్యో ఇప్పుడు చేపిస్తాను మీకు రైలు అందులో పెద్దగా ఉన్నాను కదన్నా పెద్దగా కూడా చేపిస్తాను చేపలు ఇవ్వన్నా చేపలు అయితే 300 గ్రాములు ఉంటాయి 200 గ్రాములు అయితే చెల్లి పాడేస్తున్నాను రైలు చేస్తున్నాను ఇగో అందులో బాగా పెద్దగా ఉంటుంది చిన్నగా ఉంటుంది ఇంకా చిన్నగా ఉంటుంది రొయ్య తిని ఆ పెద్దగా ఉంటే రొయ్య వల్ల చిన్నగా ఉంటే తేడా వచ్చింది పెద్దగా ఉంటే మీకు కాబట్టి వచ్చి ఇబ్రో ఉందా పుల్లిగా ఉందానికి అయితే సరే తప్ప మన అకౌంట్ పాలసీని తప్పకుండా మంచి మంచి వీడియోలు ఆడతాను సరే బాగుంటాను